విద్యుత్ వినియోగదారులకి విజ్ఞప్తి. కొత్తగా గవర్నమెంటు హామీ ప్రకారం విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీ స్కీమ్ కోసం ప్రతి కన్జ్యూమర్ నుంచి డేటా సేకరించడానికి ఆదేశించడం అయింది. ఏ విధంగా అంటే తెల్ల రేషన్ కార్డు, అదేవిధంగా ప్రజాపాలనలో అప్లికేషను పెట్టుకున్న వాళ్ళ 6 గ్యారెంటీ స్కీమ్లో దరఖాస్తు ఒక రసీదు, మరియు వాళ్ళ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ తోటి ప్రాథమికంగా డేటా సేకరించడం జరుగుతుంది. ఇది మన ఈ నెల 7వ తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది. మనకు ప్రస్తుతం 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం మొత్తం సేకరించడం జరుగుతుంది. దీని ప్రకారం ఒక విషయం సేకరించిన తర్వాత అది ఈ నెల బిల్లులు అంటే ఫిబ్రవరి వాడకము మార్చి వచ్చే బిల్లులో దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సన్నద్ధం కావడానికి డేటా సేకరించడం అవుతుంది. ఇది ఈ నెల 15 వరకు ఈ యొక్క మొత్తం రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మొత్తం కంప్లీట్ కావాలనేది మమ్మల్ని ఆదేశించడం వల్ల ప్రతి ఒక్క ఉద్యోగి ఆఫీసులో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా దీనికి నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడానికి మాకు కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం. అందుకనే వినియోగదారులకు కూడా ముందుగా మీడియా ద్వారా అందరికీ ఆదేశించడం అయింది. ఏ విధంగా అంటే ప్రతి కరెంటు బిల్లు కొట్టే అతని ఆదేశానుసారం ప్రతి మీటర్ దగ్గర కూడా వాళ్ళ యొక్క వివరాలని అందుబాటులో ఉంచితే మేము ఎమ్మటే మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం మేము పాండురంగపురం అంటే బల్లెపల్లి సెక్షన్లో పాండురంగపురం బ్రహ్మంగారి మఠం ఏరియాలో సేకరించడం జరుగుతుంది. ప్రజలకైతే అంటే వినియోగదారులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి సర్వీస్కి కూడా వారి వివరాలు అంటే ప్రజాపాలన యొక్క దరఖాస్తు యొక్క రసీదును, నెక్స్ట్ వారి యొక్క ఆధార్ కార్డు, మళ్ళీ రేషన్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఈ 4 సంసిద్ధత చేసుకొని ఒక మీటర్ దగ్గర ఒక పేపర్ మీద రాసి పెట్టినా కూడా మేము ఎమ్మటే నమోదు చేసుకొని డేటాని స్వీకరించడం జరుగుతుంది. మీరు ప్రజలు దీనికి సహకరించగలరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.